ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని మాట ప్రసంగి 6:9-10. మనలో చాలా మంది రోజంతా చాలా బిజీగా ఉంటారు. ఎందుకంటే వారు ఒక పని కాదు 100 పనులు పెట్టుకుంటారు. ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే మరింత ఎక్కువగా సంపాదించాలని తాపత్రయపడుతుంటారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరితో పరిచయాలు పెంచుకోవాలని అందరి దగ్గరికి పరుగులు పెడుతుంటారు. చివరికి తమ గురించి తామే ఆలోచించుకోవడానికి కూడా సమయము మిగిల్చుకోరు. అలాగే తమ కుటుంబంతో గడపడానికి కూడా వారికి సమయం ఉండదు. ఎక్కువగా సంపాదించాలనుకోవటము, అలాగే ఉన్నత స్థాయికి చేరాలనుకోవటము మంచిదే. కానీ దేవుని వాక్యం చెప్తున్నది ఏమిటంటే ఉన్నదానితో తృప్తి పడాలని. అంతేకాకుండా చనిపోయిన తర్వాత ఏ ఒక్క అనుభవం కూడా మనకు మిగలదు అని. కాబట్టి మనము బ్రతికినంత కాలము కుటుంబంతో సమయం గడపాలి. మరి ముఖ్యంగా దేవునితో సమయం గడపాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు మరియా మార్త విషయంలో ఏం చెప్పాడో గుర్తుందా? మరియా యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్పే సంగతులు వింటుంటే మార్త మాత్రము ఇంటి పనులతో తలమునకలై ఆందోళన పెంచుకుంది. కనుకనే యేసయ్య అన్నాడు, మరియా సరైన మార్గంనే ఎంచుకుంది అని. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, శక్తికి మించిన పనులు పెట్టుకొని అనవసరంగా ఆందోళన పడిపోవద్దు. ఉన్నదొక్కటే జీవితము, అన్ని అనుభవించాలి అన్న సిద్ధాంతాలు పెట్టుకొని అనవసరంగా ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. ముఖ్యంగా దేవునితో గడపాలి. ఆత్మీయ జీవితంలో మరింతగా ఎదగాలి. కాబట్టి తృప్తి చెందిన జీవితాన్ని అలవాటు చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు తన నడిపింపును మరింతగా మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.